అస్మద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము ఇంతకుముందు వీడియోలో రవి గ్రహము సూర్య గ్రహము గురించి కొంచెం చెప్పుకున్నాం కదా. ఈరోజు కూడా సూర్యుడు ఏ రాశులలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాడు, లగ్నం నుంచి ఏ స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాడనేది నేను చెప్తానండి. రవిగ్రహము మేషరాశిలో ఉంటే పుణ్యకార్యములు చేస్తారు, రాజసన్మానము, కీర్తి. వృషభ రాశిలో ఉంటే అనేక దుఃఖములు, నాశనము, వ్యాధులు వస్తాయి. మిథున రాశిలో ఉంటే శాస్త్ర పాండిత్యము, పురాణములయందు ఇష్టత ఉంటుంది. కర్కాటక రాశిలో ఉంటే అధిక ధనము, గౌరవము, త్యాగగుణము ఉంటుంది. సింహరాశిలో ఉంటే విస్తారమైన ధనము, కీర్తి, సుఖజీవనము. కన్య రాశిలో ఉంటే నష్టపోయినవి తిరిగి పొందటము, దైవభక్తి, శుభకాలములు జరుగును. తులారాశిలో సూర్యగ్రహణము ఉంటే భార్యపుత్రుల బాధ, దొంగల వల్ల, అగ్ని వల్ల భయము, విదేశీ ప్రయాణము జరుగుతుంది. వృశ్చిక రాశిలో ఉంటే సూర్యుడు నాస్తికుడు, మానసిక బాధలు, శస్త్రాది చికిత్సలు, వ్యాధులు కలుగుతాయి. ధనస్సు రాశిలో ఉంటే రాజపూజ్యత, శస్త్రవిద్యలందు నేర్పరిత్వం. శస్త్రవిద్యలు అంటే డాక్టర్స్ అన్నమాట. ధనుసు రాశిలో సూర్యుడు ఉంటే. మకర రాశిలో సూర్యుడు ఉంటే మహాసౌఖ్యం మరియు బాధలు, రోగపీడిత ఆరోగ్య సమస్యలు వస్తాయి అన్నమాట. కుంభరాశిలో ఉంటే బాధలు, దుఃఖము, హృదయ సంబంధమైన జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది కుంభరాశిలో సూర్యుడు ఉంటే. మీనరాశిలో ఉంటే స్త్రీలపై ఇష్టత, ధన గౌరవము, దైవభక్తి ఉంటుంది. ఇంకా లగ్నము, మనము ఎవరైనా టైంని బట్టి ఏ లగ్నంలో పుడతాము, మేషలగ్నమా అది అయితే. ఇప్పుడు సూర్యుడు ఏ లగ్నంలో, మొదటి లగ్నంలో ఉన్నట్టయితే అస్థిరమైన మనస్సు, మోహము, కంటి జబ్బులు, రోగము. ద్వితీయ స్థానంలో అయితే రవి ద్వితీయ స్థానంలో ఉంటే దారిద్ర్యము, మూర్ఖత్వము, ద్రోహి, ఇతరులను దూషించుట. తృతీయ స్థానంలో సూర్యుడు ఉంటే ఆరోగ్యము, మంచి గుణములు, దయా స్వభావము. చతుర్థ స్థానంలో ఉంటే దేహక్షీణత, చెడు బుద్ధులు, కఠినంగా మాట్లాడడం. పంచమ స్థానంలో కనుక సూర్యుడు ఉంటే చెడు ప్రవర్తన, దుష్ట స్వభావము కలుగును. షష్టమ స్థానంలో కనుక సూర్యుడు ఉంటే రవిగ్రహము శత్రుస్థానము, కీర్తి, ప్రభువులకు ఇష్టుడు అవును. రవిగ్రహము సప్తమ స్థానంలో ఉంటే భార్యతో విభేదాలు, రోగబాధలు, పాపపు ఫలితాలు ఇచ్చును. అష్టమ స్థానంలో ఉంటే మేలు మరచుట, హీనబుద్ధి, వృధా తిరుగుళ్ళు, అష్టమ స్థానం ఫలితాలు ఇవి. నవమ స్థానంలో ఉంటే చెడ్డ వృత్తి, ధన భాగ్యహీనత ఉంటుంది. దశమ స్థానంలో ఉంటే పాపకార్య శక్తి, చంచల బుద్ధి ఉంటుంది. దశమ స్థానంలో కనుక రవి ఉంటే అనేక విధములుగా ప్రయోజనాలు, ధర్మాచరణ, గౌరవం ఉంటుంది. 11వ స్థానంలో ఉంటే మంచి జరుగుతుంది. ద్వాదశ స్థానంలో ఉంటే ప్రయోజనం లేకుండా తిరగడము, చెడు వ్యవహారాలు, ధనం ఖర్చు అవుతుంది. 12వ స్థానంలో ముఖ్యంగా రవిగ్రహము లగ్నం నుంచి ఎవరికైనా వాళ్ళ జన్మకుండలిలో లగ్నం నుంచి 6వ స్థానంలో కానీ 10వ స్థానంలో కానీ సూర్యుడు ఉన్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగము ఉంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అంటే వస్తుంది, ఏదో ఒక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకొకటి, సూర్యుడు బుధుడితో కలిసి 6వ స్థానంలో కానీ దశమ స్థానంలో కానీ బుధుడితో ఉంటే ఖచ్చితంగా వాళ్లకు మంచి పొజిషన్లో ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఖచ్చితంగా సూర్యుడి లక్షణాలు అన్నమాట ఇవి. ఈరోజు వీడియోలో ఇవి. నమస్తే.